నమస్తే అండి. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో మాదాపూర్లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది. అదేంటి అంటే వైష్ణవి అనే యూట్యూబర్ని భర్తనే కత్తితో పొడిచి మరీ చంపేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అసలు ఫోన్ ఆన్ చేస్తే చాలు ఇలాంటి దారుణాలు కనిపిస్తుంటే నాకైతే అసలు ఒక క్షణం ఒక 10 నిమిషాలు మైండ్ ఏం పని చేయట్లేదు. నాట్ ఓన్లీ నాకనే కాదు, ఎవ్రీ వన్. ఏంటి క్రైమ్ రోజు రోజు కొత్త పోకడలు అంటే డిఫరెంట్గా. మనం లాస్ట్ టైము జనవరిలో గురుమూర్తి కేసు చూసాము, వైఫ్ని చంపి కుక్కర్లో బాయిల్ చేసి. అసలు అది ఎంత దారుణం అంటే అదొక కేరళ మూవీ ఇన్ఫ్లుయెన్స్తో చేశాడు అతను క్రైమ్. సో అలాంటివి అత్యంత దారుణాలు జరుగుతున్నాయి ఈ టైంలో. ఇంకా భార్యను చంపడము, పిల్లల్ని చంపడము, ఈ క్రైమ్ అనేది కొత్త పుంతలు తొక్కుతుంది. సో మెయిన్గా నేను ఏమనుకుంటున్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ క్రైమ్ చేస్తే మాకేంటి, నో ప్రాబ్లం, 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తా, దొరకను అనే ఒక ఫీలింగ్ జనాల్లో ఉంది. చట్టాలు కఠినం కావాలి అని అంటున్నాం కానీ వేరే చట్టాలు ఇదంతా కాదు. ముందు మైండ్ సెట్. ఒక ప్రాణిని హింసించే ముందు మనిషి ఆలోచించాలి. వి షుడ్ అవేర్ ఆఫ్ దట్. అంటే నేను ఒకరికి హాని చేయొద్దు, నా వైఫ్, ఇదంతా వి షుడ్ మెయింటైన్ సమ్ ఎథిక్స్ అన్నమాట. బంధాలలో బంధుత్వాలలో మానవత్వం అనేది మంటగలిసిపోతుంది. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ సైట్స్ క్రైమ్ ఓరియంటెడ్వి ఇలాంటివి చూడడము, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే టీనేజర్స్లో కానీ ఇంకా మైనర్స్, మేజర్స్ అయినా ఈవెన్ మ్యారీడ్ పర్సన్స్లో కూడా వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అంటే నేను చంపేసేయాలి, వీళ్ళు నన్ను అడ్డు తొలగించుకోవాలి, ఇదేనా అంటే మనం ఒక లైఫ్ని కలిసి లీడ్ చేయాలి అని అనుకోవాలి తప్ప చంపేసేయాలి, అడ్డు తొలగించుకోవాలి, వాట్ అసలు ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదో చెప్తే నీతులు చెప్పినట్టు ఉంటుంది కానీ ఇది అంటే ఒక్క క్షణం ఆలోచించాలి. నా ఒపీనియన్ ఏంటంటే నేను ఒకరిని చంపుతున్నా, ఒకరికి యాక్సిడెంట్ చేస్తున్నా అని అంటే నేను ఆలోచించాలి, ఇది కరెక్ట్ కాదు కదా, దేవుడు ఇచ్చేది ఒక్కటే జన్మ, నాకు చంపే హక్కు ఎక్కడిదని ఒక చిన్న థాట్ ఎంతటి పెద్ద క్రిమినల్కి అయినా సరే వస్తే కొద్దిగా బాగుంటుంది. మరీ క్రైమ్ అయితే చాలా వరస్టే తయారైపోతుంది రోజు రోజుకి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆమె 5 నెలలు గర్భిణీ స్త్రీ అన్నమాట. సో అలాంటి అమ్మాయిని ఎలా చంపాలనిపించింది ఒక గర్భిణీ స్త్రీని? గర్భిణీ స్త్రీ అని కాదు, బేబీ లోపల ఉన్నప్పుడు కూడా మనకి పొట్ట మీద కూర్చొని రాజస్థాన్కి చెందిన ఒక అతను వాళ్ళ వైఫ్ని వాళ్ళు ఇక్కడ వచ్చారు వలసకి, అట్లాంటి డైలీ వేజెస్ చేసేవాళ్ళు కావచ్చు. ఇంకా వేరాజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్డర్స్. అంటే ఇంట్లోకి వెళ్ళి డంబెల్స్తో కొట్టి చంపడము, మళ్ళీ ప్రెగ్నెంట్ వైఫ్ని చంపడము, ఎవరో ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉందని వాళ్ళు వచ్చి చంపడం. అంటే ఓవరాల్గా చంపడం అనేది కామన్ అయిపోతుంది. అబ్బాయి అమ్మాయిని చంపడం, అమ్మాయి అబ్బాయిని చంపడం. కాకపోతే ఏంటంటే ఉమెన్ అనే వాళ్ళు సొసైటీలో కొంచెం వాళ్ళు వీక్ అని, వాళ్ళు చేస్తే ఏం కాదు, అమ్మాయిని చంపితే నడుస్తుందని కొంతమందిలో మేల్ డామినేటింగ్ సొసైటీలో పెరిగిన వాళ్ళ యొక్క ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు ఒకటి కనెక్ట్ అయిపోతారు, ఏంగా చంపేస్తా, నో ప్రాబ్లం, నేను 3 నెలల్లో జైలుకి వెళ్ళి వస్తా అంటారు. అది మారాలి, అది ఈ మైండ్ సెట్ మారాలి. కౌన్సిలింగ్ అవసరము. ఇప్పుడు మనకి కూడా 118 అనేది కొన్ని ఉంటాయి సఖీ సెంటర్స్, ఉమెన్కి భరోసా ఇవ్వడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి. అట్లా మెన్కి కూడా మనం అంటే ఒక వ్యవస్థలో అట్లాంటి ఏర్పడే సిచ్యువేషన్ వస్తుందేమో అనిపిస్తుంది, కౌన్సిలింగ్స్ అవసరం పడే సిచ్యువేషన్. ఏంటి ఈ వింత పోకడలు ఏంటి క్రైమ్లో? భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటే. రేపు మనకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎట్లా సొసైటీలో మంచి పౌరులు అవుతారు? క్రైమ్కి గురవుతాడా, క్రైమ్ చేస్తాడా? అంటే ఈవెన్ మనకి కాన్వెంట్లో అంతే ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లో అంతే ఉంది. అసలు ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే అబ్బాయిలు ఎందుకు ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా మారుతున్నారంటారు? అబ్బాయిలు క్రూరంగా మారడానికంటే ఒక వ్యక్తి బేసిక్గా ఎప్పుడు తను క్రూరంగా మారాలి, నేను నేరస్తుడిని కావాలని అనుకోరు. కొన్నిసార్లు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పరిస్థితులు ప్రేరేపిస్తాయి. వాడు క్రైమ్ చేయడానికి, ఆమె క్రైమ్ చేయడానికి పరిస్థితులు ప్రేరేపిస్తాయి. ఎవరికి వాళ్ళు మాత్రం ఒకరు నేను చెడిపోవాలి అని అయితే అనుకోరు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలని. ఇప్పుడు మెయిన్గా మీరు అడిగినట్టు డ్రగ్స్ మెయిన్ రీజన్ అయి ఉంటుందని నా ఒపీనియన్ నౌ అ డేస్.
ఎందుకంటే డ్రగ్స్ అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ టౌన్ ఏరియాస్ నుండి రూరల్ ఏరియాస్ వరకే గాంజా, కోకైన్, హెరాయిన్ ప్రతిదీ అవైలబుల్ ఉండిపోతుంది అందరికీ. ఒక గవర్నమెంట్ స్కూల్ వాడు గంజాయి తాగుతున్నాడు, ఇంకో కాన్వెంట్ స్కూల్ పిల్లోడు వాడు కోకైన్ తీసుకుంటున్నాడు, హెరాయిన్ తీసుకోవడం అనేది డిఫరెంట్ వేస్, ద వే ఆఫ్ టేకింగ్ ఇస్ డిఫరెంట్, బట్ తీసుకోవడం అయితే కామన్. ఇట్లా గంజాయి ఇదంతా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఎక్కువ అయ్యే కొద్దీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈగల్ వీళ్ళతో కలిసి కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తుంది అండ్ దాడులు చేస్తున్నారు ఫామ్ హౌస్ల మీద. ఇవన్నీ జరుగుతున్నా కూడా మనకి స్కూల్స్లో ఆ పిల్లల్లో మైండ్ సెట్లో మార్పు రావట్లేదు. వాళ్ళు ఏంటంటే డ్రగ్స్కి ఒక్కసారి అలవాటు అయితే అది ఇది బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అలవాటు అయిపోతున్నారు. తర్వాత వాట్ నెక్స్ట్, క్రైమ్ చేయాలి, ఏదన్నా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి ఇట్లాంటి క్రైమ్స్కి చేస్తున్నారు. కొంత పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అంటే ఇప్పుడు అంతా ట్రిపుల్ బెడ్రూమ్స్ ఇట్లా అయిపోయేసరికి పిల్లలకి సపరేట్ పార్టిషన్స్, పేరెంట్స్ ఎవ్రీ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉండిపోవడము, వర్కింగ్ అయిపోవడం పేరెంట్స్ కూడా. సో కొంత వాళ్ళ మీద తగ్గుతుంది, అంటే వాళ్ళని చూసుకునే టైం కానీ ఏదైనా తగ్గుతుంది. బాబు నీకు ఏం కావాలి, పాప నీకు ఏం కావాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నువ్వేమన్నా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా, ఏం జరుగుతుంది స్కూల్లో, ఇట్లా అడిగే పేరెంట్స్ లేరు. మా చిన్నప్పుడు అంటే ఏం జరిగింది ఈరోజు, హోంవర్క్ ఏంటి, అట్లాంటి కల్చర్ ఉండేది. ఈవెన్ కార్పొరేట్స్లో కానివచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో కానివచ్చు, నార్మల్ ప్రైవేట్ స్కూల్స్లో ఎవ్రీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే వాడు హోంవర్క్ చేయమంటే భయం. ఇదంతా అంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుండి అంటే మొక్కై వంగంది మానే వంగున అన్నట్టు పేరెంట్స్ కూడా పిల్లలు ఎక్కువగా ముద్దు చేయడం వల్ల కూడా ఇలా జరగచ్చు అంటారు. ముద్దు చేయడం అని కాదు, నా పిల్లలు తప్పు చేయర్లే అని గుడ్డిగా ఉండకుండా ఓకే వాళ్ళు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఓకే వాళ్ళు హెల్దీ వేలోనే వెళ్తున్నారనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డ్ చేయాలి. మనము దాన్ని మైండ్తో ఉండి పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. తప్పదు, ఇప్పుడు సొసైటీ అట్లా తయారైపోయింది. నా పిల్లలు ఏం చేయర్లే అని ఊరుకునే పరిస్థితి లేదు. సో పేరెంట్స్ ఉండాలి, ఈ స్కూల్లో టీచర్స్ కూడా కొంచెం అవేర్గా ఉండాలి. అకాడమిక్స్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్స్, వాళ్ళ బిహేవియర్, నడవడిక. ఈ మధ్యలో ఇంకొకటి టీచర్లని పిల్లలు కొడుతున్నారు. అది ఏపీలో జరిగింది. ద వరెస్ట్ సిచ్యువేషన్. నాకైతే చూసినప్పుడు అసలు ఎక్కడికి పోతుంది సమాజం అనిపించింది. స్టూడెంట్ టీచర్ని కొట్టడం ఏందండి, ఆయన అబోవ్ 50 years 60 years పర్సన్ని కొట్టడం హౌ అంటే వాడిని ఏదైనా అనుండొచ్చు, బట్ ఆయన ఏజ్లో పెద్ద ఆయన సార్ అనే మినిమం కట్టసి లేదు పిల్లలకి. అది పేరెంట్స్ పిల్లలకి అందించాలి. ఎందుకంటే పేరెంట్స్గా మనమే ఫస్ట్ వాళ్ళకి, మన పేరెంట్స్ చెప్పకపోతే ఎవరు చెప్తారు, టీచర్స్ నెక్స్ట్ ఉంటారు. సో సొసైటీ బాగుపడడానికి అందరు వచ్చి ఏదో బాగుపడాలి కదా, ఫస్ట్ మన నుండి స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ నేను ఒక పేరెంట్ని, నేను మంచి వ్యక్తికి పేరెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఒక క్రిమినల్కి నేను పేరెంట్ అయితే నా సొసైటీ నన్ను చాలా దారుణంగా చీట్ చేస్తుంది అనేది పేరెంట్స్కి కూడా ఉండాలి. పిల్లల భవిష్యత్తుతో పాటు వాళ్ళ నడవడిక అన్నిటి మీద పేరెంట్స్ మెయిన్ కీ రోల్, పేరెంట్స్ ఆఫ్టర్ టీచర్స్. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి, హత్య కేసులు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనేవి పడాలంటారు? శిక్షలు అంటే ఇప్పుడు ఎలాంటి శిక్షలు అని అంటే మనకి శిక్షలు పడుతున్నాయి. ఇప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళకి వాడిని తీసుకుంటారు, వాడిని అదుపులోకి తీసుకోవడము, రిమాండ్ చేయడము, పంపించడము. వాడు వెళ్తాడు సెషన్స్ కోర్టు నుండి బెయిల్ తెచ్చుకుంటాడు. అక్కడ బెయిల్ రాకపోతే వాడు హైకోర్టుకి వెళ్తాడు, అక్కడ లేదు అంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. అంటే వాడికి క్రైమ్ చేసిన వాడికి డబ్బులుంటే యాక్సెస్ కూడా ఎక్కువైపోయింది. అంటే నేను సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళగలుగుతా అని రీసెంట్గా కొన్ని కేసెస్లో చూసినాము. ఏమి కాదులే, నాకేంటి, నా జాబ్ అయినా పర్లేదు, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటా అనే ధోరణి ఒక క్రైమ్ చేసే వ్యక్తిలో రావడం అనేది దట్స్ నాట్ స్మాల్ థింగ్. అట్లా కాకుండా వాడికి చట్టాలంటే భయపడే పరిస్థితులు రావాలి. మనకు కూడా ఇప్పుడు కోర్టులలో కేసులేస్ ఎక్కువ ఉండడం ఇట్లాంటి కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అలాంటి చట్టాలు గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే క్రైమ్ చేసే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. మోరోవర్ సోషల్ మీడియా మీద కూడా కొంత కట్టడి అవసరం. అంటే క్రైమ్ కంటెంట్ని వదలడం, క్రైమ్ సిరీస్ని ఎంకరేజ్ చేయడము, వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడము,
వాట్ ఎటుపోతుంది ఇప్పుడు? ఒక నార్మల్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే ఎవరు డైరెక్టర్స్ ముందుకు రావట్లేదు. ఒక క్రైమ్ సిరీస్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్లాంటి జానర్స్కే ప్రొడ్యూసర్స్ కూడా, యాక్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు. అంటే అంత క్రైమ్ ఓరియంటెడ్ ఏది ఎక్కువ ట్రెండింగ్ ఉంటుంది? క్రైమా, ఇంకా కల్చరల్ యాక్టివిటీసా, ఇంకా వాట్ ఎవర్ ఉంటే క్రైమ్కి ఉన్నంత ప్రియారిటీ నా దేనికి లేదు. ఆ క్రైమ్లో బలైపోయేవాడు బలైపోతున్నాడు. సో మనం కూడా ఒక పేరెంట్గా అయినా, ఒక పర్సన్గా అయినా, ఒక క్రైమ్ నుండి మనం ఎఫెక్ట్ కాకుండా ఉండాలన్నా, మన పిల్లలు ఎఫెక్ట్ కాకుండా ఉండాలన్నా, వి షుడ్ ఒక కామన్ పర్సన్గా, ఒక పౌరులుగా మనం జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఏం చేస్తే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లాంటి ఏరియాలో ఉన్నాం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటిది చిన్న చిన్న మినిమం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సొసైటీలో నడవాలి. అట్ ది సేమ్ టైం మనకు వీలవుతున్నప్పుడు కొంత ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ కూడా ఎవ్రీవన్ ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే చట్టాలు అనేది అది రాజ్యాంగంలో ఉన్న అంశం కాబట్టి వాటిని మనం మార్చలేకపోయినా బిహేవియరల్ చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చు. సో అలాంటివి జరిగితే బాగుంటుందని నా ఒపీనియన్. జస్ట్ ఒక చిన్న సజెషన్ లాంటిది అనుకోవచ్చు. పర్సనల్లీ వాట్ ఐ ఫీల్. నిజానికి ఈరోజు చూశానండి వార్త, చాలా దారుణం. ఇలాంటి అఘాయిత్యాలు ఈ మధ్య ఎక్కువ పెరిగిపోతున్నాయి. మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు చాలా రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మార్పు రావట్లేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ నిర్భయ చట్టం ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా మహిళలపైన అఘాయిత్యాలు ఆగట్లేదు. ఒక సంఘటన జరిగిన తర్వాత వరుసగా సంఘటనలు జరుగుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ విధంగా అంటే, ఒక వ్యక్తిని తప్పు పట్టలేము, ఎందుకంటే వ్యవస్థలోనే పెద్ద లోపాలు ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. ఒకవైపు ప్రభుత్వాలు, తర్వాత వ్యక్తులు, ఈ సమాజం లోపాలు కూడా ఇలాంటి ఘటనలకు ఉన్నాయి. వైష్ణవి ఘటన జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన అంటే అక్కడ భర్తది తప్పు. ఆ విధమైన ఆవేశాలు, ఆ విధమైన హత్యలు, నేరాలు అనేటివి సమాజానికి మంచిది కాదు. కానీ వ్యవస్థలో ఇవన్నీ శాశ్వతంగా ఆగాలంటే వ్యవస్థలో మార్పులు రావాల్సింది. ఎందుకంటే వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎవరైనా నేరస్తులకి శిక్ష పడడంలో ఆలస్యం జరుగుతుంది. నేరస్తులు ఏదన్నా ఒక నేరం చేస్తే మనకు కఠినమైన శిక్ష పడుతుందేమో అనే భయం లేకుండా పోయిందేమో అని అనిపిస్తుంది. దానికి తోడు ఈ బిజీ లైఫ్లో యువతలో తర్వాత అవగాహన లేకుండా పోతుందేమో కొద్దిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దారుణం, కనీసం ఆలోచించకుండా ఏం జరుగుతుందో అనేది చిన్న చిన్న విషయాలకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఏంటంటే మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమలు, అవగాహన, కుటుంబం ఇలాంటివి లోపిస్తున్నాయి. ఇలాంటివన్నీ జరగాలంటే ఇటు ప్రభుత్వంలో చట్టాలను అమలు చేయడంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలి. కుటుంబాల్లో కూడా మార్పులు రావాలి. కుటుంబ సభ్యుల మధ్య కుటుంబాల్లో ప్రేమలు, అనుబంధాల గురించి చర్చలు జరగాలి. అలాంటి పరిస్థితులు లేవేమో అనిపిస్తుంది, అలాంటివి జరగాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎలా పెంచాలి, తర్వాత పిల్లలు ఎలా ఉండాలి కూడా ఏదో ఒక సందర్భంలో, చర్చల సందర్భంలో మాట్లాడుతుండగా చెప్తూ ఉండాలి. ఇలాంటివి తర్వాత విద్యా వ్యవస్థలో, ఒకప్పుడు విద్యా వ్యవస్థలో నీతి పాఠాలు, నైతిక విలువల్ని కూడా బోధించేవాళ్ళు. పుస్తకాల్లో ఉండే పాఠాలతో పాటు అవి బోధించేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేకుండా పోతున్నాయి. రొటీన్గా ఎట్లయిందంటే విద్యా వ్యవస్థ ఈరోజు ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బట్టి పట్టడం, పరీక్షలో రాసి పాస్ అవ్వడం, ర్యాంకులు తెచ్చుకోవడం, ఇవే అయిపోయినాయి తప్ప మనుషుల లోపల విలువలు, నైతిక విలువలు, సామాజిక స్పృహ ఇలాంటివి అనేటివి చాలా లోపిస్తున్నాయి. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, సమాజంలో లోపాలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ లోపాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో సానుకూల మార్పులు రావాలి, సమాజం పట్ల అవగాహన పెరగాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయని నా అభిప్రాయం. అంటే అబ్బాయిలు ఎందుకు ఇంత క్రూరంగా, కఠినంగా, దారుణంగా, కిరాతకంగా అంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అసలు ఇలా మారడానికి గల కారణాలు ఏంటంటారు? ఓకే, అబ్బాయిలు అన్నారు, అయితే మెజార్టీగా అబ్బాయిలు ఉన్నారు. గతం నుంచి అబ్బాయిలు, ఆ మధ్య చూశారు కదా, అమ్మాయిలు, మహిళలు కూడా భర్తల్ని హత్య చేశారు, కుక్కర్లు పెట్టి చంపడాలు ఇలాంటివి చూసాం. అయితే ఇదంతా నిజంగా చెప్పాలంటే అబ్బాయిలు ఎక్కువ అనేది గతం నుంచి చాలా రోజులు చూస్తే మన సమాజమే ఒక పురుషాధిక్య సమాజం. అంటే సమాజంలో పురుషుడు ఏదైనా చేస్తే నడుస్తుందిలే అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. పురుషాధిక్య సమాజం, పురుషాధిక్య భావజాలం, దీన్నే పితృస్వామిక భావజాలం కూడా అంటారు. అంటే మహిళల పట్ల అణచివేత ధోరణి, మహిళలు మనకంటే తక్కువ, మహిళల్ని ఏం చేయలేరు, తర్వాత మహిళలు కాబట్టి నోరు మూసుకొని ఉండాలి అనే ఈ భావాలు కుటుంబాల్లోని మహిళల్లో కూడా ఉంటున్నాయి. ఇదేంటంటే ఇది ఒక
పర్మిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మహిళలని కొంచెం అంటే పురుషుల కంటే మహిళల్ని కొంచెం ఏం చేసినా నడుస్తుంది ఇలా తక్కువ అనే ఈ ధోరణి ఉంది. ఈ ధోరణి మరి ఎక్కువైపోయినప్పుడు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మారిన సమాజంలో ఈ పురుషాధిక్య భావజాలం అనేది కొద్దిగా మారుతూ వస్తుంది. అంతా అని ఎందుకంటే ఈ మధ్య మహిళలు పురుషులు సమానంగా సమానత్వం ఉంటుంది. సమానత్వం అనేది ఈ మధ్య హత్యలు దాంట్లో కూడా కనిపిస్తుంది. కానీ అది సరైనది కాదు. విషయం ఏంటంటే ఫైనల్గా ఏంటంటే అవగాహన లోపం ఉంది. సమాజంలో వ్యవస్థలోనే ఒక లోపం ఉంది. ఇదంతా మహిళలైనా పురుషులైనా ఆ మార్పు రావాల్సింది. కాబట్టి ప్రభుత్వాలు ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. కుటుంబాలు కూడా ఆలోచించి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే ఇవన్నీ ఆగుతాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే వైష్ణవి ఉన్నారో ఆమె 5 నెలల గర్భిణీ స్త్రీ అనమాట. సో అలాంటి అమ్మాయిని ఎలా చంపాలనిపించింది అసలు? అదే కదా దారుణం. గర్భిణి మనిషిలో ఒక క్రూర స్వభావం ఏర్పడినప్పుడు అవన్నీ కనపడని ఒక ఉన్మాదిగా మారిపోతారు. నిజంగా ఉన్మాదం అనేది చాలా ప్రమాదం. మనిషి ఒక స్థాయిలో ఉన్నప్పుడు అది అతని ఆలోచనలు ఉన్మాద స్థాయికి చేరినప్పుడు వాళ్ళకేం కనిపించదు. నేరస్తులు నేరం చేసేటోళ్ళు సాధారణంగా వాళ్ళు ఒక ఉన్మాద స్థాయికి చేరుతారు. ఆ విధంగా ఆ స్థాయిలో చేరినప్పుడు వాళ్ళకు మంచి చెడు దారుణాలు ఏమీ కనిపించాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంతే. ఇలాంటివి జరగాలని వ్యవస్థలో లోపాలు పోవాలి. ఆ విధమైన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు ప్రేమ వివాహాలు ఎందుకు చేసుకోవాలి? ఇలాంటి దాడులకి ఎందుకు పాల్పడాలంటారు? అంటే ఇక్కడ ప్రేమని తప్పుపట్టడానికి లేదంటే ప్రేమ చంపమని చెప్పదు. ప్రేమ వివాహాలు చేసుకొని మంచిగా అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ వివాహాలు కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా దారుణాలకు పాల్పడిన వాళ్ళలో వీళ్ళలో ఇక్కడ ప్రేమను బట్టి కాదు, కానీ ఆయా వ్యక్తులు వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు ఇక్కడ పనిచేస్తాయి అంతే తప్ప ప్రేమ అనేది కారణం కాదు. ఇంకోటి ఏంటంటే మరి ప్రేమ వివాహం చేసుకొని ఇలా చేయడం అనేది ఎవరికైనా వినడానికి చూడడానికి కూడా చాలా బాధాకరం. ఇదేంటంటే సమాజంలో ప్రేమ వివాహాలు చేసుకోకూడదని కూడా కొందరు ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ప్రేమ వివాహాల వల్ల కాదు, ఇది మనుషుల్లో లోపాలు, వ్యవస్థలో వ్యక్తుల్లో లోపాల వల్ల ఇది జరుగుతుంది. సో ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? అంటే ఉరి తీయాలంటారా? ఎలాంటి శిక్ష పడాలంటారు? అంటే నిజంగా ఇలాంటి జరిగినప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవాలి. దాన్ని ఎవరు కాదనరు. ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం గతం నుంచి ఒక హత్య జరిగింది, మళ్ళీ హత్య జరగకుండా ఉంటుందా? ఒక దారుణం జరిగింది, మళ్ళీ జరగకుండా ఉంటుందా? అట్లా ఉండట్లేదు. ఎందుకంటే ఇవి ఆగట్లేదు అన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే ఒకరిని శిక్షించామని డిమాండ్ చేసినంత మాత్రాన ఇవి ఆగుతాయి అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే సమాజంలోనే మెజార్టీగా మార్పు రావాలి. మెజార్టీగా అంటే భయం కూడా ఉండాలి. మెజార్టీగా భయం ఉండాలి. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు తప్పించుకుంటాంలే అనే ఆలోచన ఉంది. కాబట్టి చట్టాలు కఠినంగా మధ్య కఠినంగా శిక్ష ఏర్పడాలి, భయం ఏర్పడాలి. అదేవిధంగా భావజాలం మారాలి. అంటే తప్పు చేయకూడదనే భావజాలం అలాంటి నైతిక విలువలు బోధించాలి, మంచితనం బోధించాలి. ఇవన్నీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది.